పరిపాలన ఎలా ఉందన్న? బానే ఉందన్న. బాగానే ఉందా? రేపు 2024లో ఎవరొస్తే బావుండదనుకుంటున్నారన్న? అప్పుడు సిట్యుయేషన్ బట్టి అంటే మీ డెసిషన్ ఊహలను బట్టి. జగనే రావాలన్నాను. జగన్ ఎందుకన్నా? పరిపాలన బానే ఉంది గదా! హ్మ్. అందుకని. రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ పొత్తుగా వస్తున్నారు కదా! వీళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోగలరంటారా? ఎదుర్కోగలరు. ఎదుర్కోగలుగుతారు. అన్న ఇప్పుడు మామూలుగా సంక్షేమ పథకాలనేవి మీకు అందుతాయా అన్న? అందుతున్నాయి. అందుతున్నాయా? మీకు మామూలుగా వాలంటీర్లు తెచ్చేస్తున్నారా? లేకపోతే మామూలుగా మీరు పోయి తెచ్చుకుంటారా? వాలంటీర్లు తెచ్చారు. వాలంటీర్లు అంటే అన్న వాలంటీర్లు ఇప్పుడు మామూలుగా మీ కాడ లంచం తీసుకుంటున్నారంట అది లేదు లేదు. అది మా నిజమేనా? సైడయితే ఇప్పటి వరకు లంచం తీసుకున్నట్టున్నా అదే. మామూలుగా ఇప్పుడు ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందన్న? బానే ఉంది. ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే గారు కొనసాగిస్తే బాగుండదనుకుంటున్నారా? లేకపోతే వేరే ఎమ్మెల్యే ఎవరైనా వస్తే బాగుండదనుకుంటున్నారా మీరు? చూద్దాం. ప్రస్తుతానికి ఈ ఎమ్మెల్యే గారు బానే ఉన్నారు. వచ్చేవాడు ఎలా చేస్తాడో మాకు తెలీదు కాబట్టి ప్రస్తుతానికి ఈ ఎమ్మెల్యేకే ఓటేయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయినసారి భీమవరంలో పోటీ చేశారు కదన్న! హ్మ్. ఓడిపోయారు. ఇదే భీమవరంలో మళ్ళా కాన్స్టిట్యుయెన్సీలో నేను నిలబడతాను. ఖచ్చితంగా గెలుస్తాను అని అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యం అన్న? ఎంతవరకు సాధ్యమంటే అది చెప్పలేం. హ్మ్. అప్పుడు ఓట్లు బట్టి ప్రజలు ఎన్నుకున్నను బట్టి ఉంటుంది. మా వరకైతే మేము ఘనసీని గారు రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు యువత అయితే నా సైడే ఉంది. నేనే గెలుస్తాను. కన్ఫర్మ్‌గా సీఎంనవుతానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? సీఎం అయితే అవ్వలేరండి. హ్మ్. ఒకవేళ గెలవచ్చేమో తప్ప సీఎం అయితే అవ్వలేరు. హ్మ్. మామూలుగా ఈసారి 2024 ఎన్ని సీట్లు రాగలుగుతాయి అని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారన్న? వైసీపీకి ఒక 80 రావచ్చు. 175కి 80 సీట్లు వస్తాయనుకుంటున్నారా? నేనైతే అనుకుంటున్నాను. ఆ! 80 లేకపోతే 100 ఓకే. మాక్సిమం మధ్యలో వస్తాయి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? బావుందన్న. బాగుందన్న. రేపు 2024లో ఎవరొస్తే బాగుంటదనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డేనన్న. ఎందుకనన్నా? ఎందుకంటే మేము వైసీపీ కాబట్టి ఇంక జగన్మోహన్ రెడ్డి గారిదే. హ్మ్. అన్న రేపు 2024లో పవన్ కళ్యాణ్, ఇలా సీఎం చంద్రబాబు కలిసొస్తున్నారు గదా! జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటారంటారా వాళ్ళని? కన్ఫర్మ్‌గా ఎదుర్కొంటారన్న. కన్ఫర్మ్‌గా ఎదుర్కొంటారా? అన్న రేపు మామూలుగా 2024 ఎన్ని సీట్లొస్తాయనుకుంటున్నారన్న? 120, 120. 100-120 మాక్సిమం రావచ్చు. ఓకే. అన్న మన ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందన్న? బావుందన్న గన్సీన్ గారే కదా! హ్మ్. ఈసారి గూడా ఆయన గెలుస్తారంటారన్న? గెలుస్తారన్న. పవన్ కళ్యాణ్ గారు పోయినసారి ఇదే భీమవరంలో ఓడిపోయాను. ఈసారి కన్ఫర్మ్‌గా గెలుస్తానని అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యం అన్న? మాక్సిమం చెప్పలేమన్న. యూత్ ఏ సైడ్ ఎళ్తారో తెలీదు కదా! ఆ! ఇప్పుడు మామూలుగా సంక్షేమ పథకాలు మన ఇంట్లో ఏమైనా అందుతాయా అన్న? అందుతున్నాయన్న. మొత్తం నవరత్నాలు అన్నీ వాలంటీర్లు తీసుకొచ్చి ఇస్తారా? మీరు తీసుకుంటారన్న? వాలంటీర్లే తీసుకొస్తారన్న. వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారంట అది నిజమేనా? లేదన్న అసలు లేదు. వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు అది ఇది అంట. అసలేం లేదన్న. ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ గారి యూత్ సైకో జగన్ రౌడీయిజం పరిపాలన అంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటన్న? అంతే అన్న. ఇంక ఆళ్ళాళ్ళు మాట్లాడుకుంటారు ఆళ్ళు. ఆ! మనం అయేం పట్టించుకోకూడదు. ఓకే అన్న. ప్రభుత్వం ఎలా ఉందండి? ఎలా ఉంది? బాగానే ఉంది. బానే ఉందండి. రేపు 2024లో ఎవరొస్తే బాగుండదనుకుంటున్నారండి? ఎవరొత్తన్నా ఏం చెప్పగలను బాబు దైవతం అది. ఆ! అది ఇప్పుడు వా 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 2 కోళ్ళు పందెం కడుతున్నాం. 2 కోళ్ళు పొడవు కదా! ఏదో ఒకటే పుడుతుంది. హ్మ్. మనం మనం ఏం చెప్పగలుగుతాం? అంతే అంతే. బాబు అంతే కదా! అంతే అంతే. అది ఇప్పుడు పెన్షన్ సంక్షేమ పథకాలు అందుతున్నాయా మీకేమన్నా? మాకేం అంతలేదు బాబు. ఇదే రైతు భరోసా గాని, హ్మ్. పెన్షన్ గాని. రైతు భరోసా వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఆ! అంతే. వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా? లేదంటే మీరు ఇంటికి ఇంటికి తెస్తున్నారు. ఇంటికి తీసుకొస్తున్నారా? ఇంటికి తెస్తున్నారు బాబు. మరి వాళ్ళు మీ కాడ లంచాలు తీసుకుంటున్నారండి. మా గారేం తీసుకుంటలేదు. ఏం తీసుకుంటలేదు బాబు. పాపం మాటలెందుకు అలాంటివి ఏం ఆ! లేదు. అదే మీ కాడ లంచాలు తీసుకుంటున్నారని చెప్పి లేదు లేదు. అని అన్నారు. దౌర్జన్యం చేసి మరి ఏమి లేదు బాబు. అది ఏమి లేదు. అలా అది ఆళ్ళ చేతికి ఆ డబ్బు రాగానే హ్మ్. అలా పట్టుకొచ్చి ఆళ్ళకొచ్చి అడిగి సరిపెట్టేస్తున్నారు. అది ఆ లంచాలేమి లేవు బాబు. ఎలా ఉంది సార్? జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుంది. 175కి 170 వస్తాయంటే అయి కేవలం ఆయన పెట్టిన సంక్షేమ పథకాల వల్లే డెఫినెట్‌గా ఆయన అనుకున్న కోడికి వచ్చేత్తది మొత్తం. సార్ రేపు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటదనుకుంటున్నారు సార్? వైసీపీ వైసీపీ. రేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తుగా వస్తున్నారు గదా! ఆళ్ళు కన్నాలెత్తారాళ్ళు. హ్మ్. కన్నాలెత్తానికి తప్ప ఇంకెందుకు పని చేయరు. సార్ మీకు సంక్షేమం చెప్పండి. గుడిగుడ్డ లేనోళ్ళకి ఏమీ ఉపయోగపడరాళ్ళు. హ్మ్. హ్మ్. ధనిక వర్గానికి ఆళ్ళు దోచుకోవటానికే రాష్ట్రమంతా. రాష్ట్రాన్ని గుల్ల చేసేశారు. ఇయాల 175కి 175 వస్తున్నాయంటే సీట్లు ఈ సంక్షేమ పథకాల వల్లే. సార్ సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయండి? అందరికి అందుతున్నాయి. మా ఊళ్ళో మొత్తం. ఇప్పుడు మామూలుగా వాలంటీర్లు తెచ్చుకుంటున్నారు. మీరు పోయి తెచ్చుకుంటున్నారా సార్? వాలంటీర్లు పట్టుకొస్తున్నారు. వాలంటీర్లే తెచ్చుకుంటున్నారు. సార్ ప్రతిదీ వాలంటీర్లే చేస్తున్నారు. ఆళ్ళు ప్రాణాలకు తెగించి కూడా పనిచేశారు.
మనకి ఏదన్నా ఇవాళ కార్డు కావాలన్నా, డెత్ సర్టిఫికెట్ కావాలన్నా, పలానాది కావాలంటే వాళ్ళే వెళ్ళి సచివాలయానికి ఏంటి, ఎంఆర్ఓ ఆఫీస్కి ఏంటి, మండలానికి ఏంటి వెళ్ళి వాళ్ళే తెచ్చి మాకు అందిస్తున్నారు. ఒక ఫ్రెండ్స్ లాగా చూసుకుంటున్నారు. బాగా ఫ్యామిలీ మెంబర్. ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళు. సార్ అంటే వాళ్ళు మీ దగ్గర లంచాలు తీసుకుంటున్నారు అంటున్నారు. ఎవరో రూపాయి తీసుకునే వాళ్ళు ఎవరో లేరు ఇక్కడ మాకైతే. సార్ మన ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందండి? ఎమ్మెల్యే గారి పరిపాలన అయితే 100% నెంబర్ 1. ఇంకా అంత మంచి ఎమ్మెల్యే మాకు భీమవరం నియోజకవర్గంలో ఇంక ఏ వ్యక్తికి ఇచ్చినా ఎవడో సరిపోడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీ సమస్యలు ఏమైనా తెలుసుకోవటం గానీ మొత్తం మా సమస్యలన్నీ ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే కారేసుకు వచ్చేస్తాడు ఆయన. అందులో మాత్రం నో డౌట్ అసలు తేడా ఉండదు. సార్ రేపు 2024 ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు సార్? మీ 175 వచ్చేస్తాయి వైసీపీకి. 175 వచ్చాయి. సార్ జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. చాలా బాగుంది. 2024 ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ గారి ప్రభుత్వం వస్తే బాగుంటుందండి. మన సంక్షేమ పథకాలు కూడా చాలా బాగా చేస్తున్నారండి. వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుంది. మన ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందండి? మన ఎమ్మెల్యే గారి పరిపాలన చాలా బాగుందండి. పేదలకు మట్టికి సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఏమైనా సమస్యలు వస్తే సాల్వ్ చేయడం గానీ ఏమైనా ఇబ్బందిగా ఉంటే చేస్తున్నారండి? చేస్తున్నారండి. సార్ మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయండి? అందుతున్నాయి. సంక్షేమ పథకాలు మామూలుగా వాలంటీర్లు తెచ్చిస్తున్నారు మీరు? వాలంటీర్లు తెస్తున్నారండి. పాపం వాలంటీర్ ప్రతి విషయానికి వచ్చి మాకు చెప్తారండి. వాళ్ళు మీ దగ్గర లంచాలు తీసుకుంటున్నారని బయట అనుకుంటున్నారు. లేదండి, అది అపోహ అంతే తప్ప ఏమీ లేదు. లంచాలు అసలు తీసుకుంటలేదండి. వాళ్ళు మీకు ఏదన్నా సర్టిఫికేట్స్ కావాలన్నా దగ్గరుండి పని చేయించి సచివాలయంలో పని చేయించి వెళ్తున్నారా లేదంటే? దగ్గరుండి చేస్తున్నారండి. మళ్ళీ ఆ ఫోన్లు చేసి ఇంటికి వచ్చి చెప్తున్నారండి. అలాంటిది వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ పోయినసారి భీమవరంలో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఇదే భీమవరంలో నుంచుంటాను. అదే ఆయనకి డిపాజిట్లు కూడా రావండి పవన్ కళ్యాణ్ గారికి. డిపాజిట్లు కూడా రావంటారు. రావండి. మరి వచ్చే 2024లో ఎన్ని సీట్లు వస్తాయని మీరు 175కి 175 కన్ఫర్మ్.